ఉత్తరాంధ్రలో ఆయన కీలక నేత. పార్టీ ఏదైనా విధేయుడుగా ఉంటారనే పేరుంది. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయటంలో ఆయనే సాటి. ఉప్పు నిప్పులా మారిన ప్రస్తుత రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారంటే సామాన్యమైన విషయం కాదని పొలిటికల్ వర్గాల్లోనూ చర్చ సాగుతుంది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన స్టైలే వేరప్ప అంటూ మెచ్చుకుంటున్నారట. ఏంటి ఇంత ఇంట్రడక్షన్ ఎవరి కోసం అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రూటే సెపరేట్ అంటూ పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోనూ బొత్స తనదైన మార్క్ రాజకీయం చేస్తున్నారట. ఉప్పు నిప్పులా మారిన ప్రస్తుత రాజకీయాల్లోనూ తనదైన శైలిలో ఆ నేత దూసుకుపోతూ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నారనే టాక్ నడుస్తోంది. వైసీపీలో బొత్స మార్క్ రాజకీయం చూసిన వారంతా ఇది కదా సీనియారిటీ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన స్టైలే వేరంటూ చర్చించుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడిగా బొత్స సత్యనారాయణ పేరు తెచ్చుకున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, పీసీసీ సారథిగా పనిచేసిన బొత్స ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వైసీపీకి శాసనసభలో ప్రతిపక్ష హోదా లేకపోవడంతో మండలిపైనే ఫ్యాన్ పార్టీ ఆశలు పెట్టుకుంది. మండలిలో కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ ఢీకొట్టాల్సిన పరిస్థితి. కూటమి సభ్యుల ఎత్తుకు పై ఎత్తులు వేస్తే కాని అక్కడ మాట్లాడలేని పరిస్థితిలో బొత్స సమర్థంగా పనిచేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఎదురొడ్డి పార్టీ వాయిస్ ని బలంగా తీసుకువెళ్లే బాధ్యతను వైసీపీ అధినేత జగన్ బొత్స సత్యనారాయణకు అప్పగించారు. ఆయన సామర్థ్యాన్ని గుర్తించే మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డిని తప్పించి బొత్సకు ప్రతిపక్ష నేత హోదా అప్పగించారట. అనూహ్యంగా ప్రతిపక్ష నేత హోదా దక్కించుకున్న బొత్స ఇప్పుడు తనదైన మార్క్ పాలిటిక్స్ తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారనే వాదనలు తెరపైకొస్తున్నాయి. ఏపీలో అధికార విపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితుల్లో రాజకీయాలు మారాయి. ప్రస్తుతమున్న రాజకీయాలు, పార్టీల్లో ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు వేరే పార్టీలకు చెందిన నేతలు ఎక్కడెదురైనా పలకరించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. 5 ఏళ్లలో వైసీపీ కూటమి నేతలపై తీవ్ర అణచివేత సాగించిందనే విమర్శలెదుర్కొంది. ఈ పరిస్థితుల్లో అధికార ప్రతిపక్షాలు రాజకీయ ప్రత్యర్థులమన్న సంగతి మర్చిపోయి వ్యక్తిగత శత్రువులుగా మారిపోయారనే టాక్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత హోదాలో వైసీపీలో కేబినెట్ హోదా దక్కించుకున్న బొత్స తనదైన మార్క్ రాజకీయం చేస్తూ పార్టీ వాయిస్ వినిపించడంలో సక్సెస్ అవుతున్నారనే టాక్ నడుస్తోంది. అవకాశమున్న మండలిలో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరిగేలా బొత్స చూస్తున్నారని సొంత పార్టీలోనే చర్చ సాగుతోందట. తాజాగా బొత్స సత్యనారాయణ ప్రభుత్వ పెద్దలతో సామరస్యంగా మెలగటం చర్చనీయాంశంగా మారిందట. ఇటీవల మంత్రులను బొత్స కలిసిన విధానం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి బొత్సను కలిసి ఆశీస్సులు తీసుకున్నారనే రచ్చ నడిచింది. దానిపై సదరు మంత్రితో పాటు బొత్స కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. మండలి సమావేశాల సందర్భంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పలకరించిన విధానం కూడా రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ బంగ్లాలో ఎట్ హోం కార్యక్రమానికి వెళ్లి మంత్రి లోకేష్ తో బొత్స సత్యనారాయణ ముచ్చటించడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించిందట. వైసీపీలో సామరస్యంతో పనిచేయటంతో పాటు సందర్భానుసారంగా నడుచుకోవటం బొత్సకు మాత్రమే చెల్లిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కూటమి నేతలపై పరుషంగా మాట్లాడితే జగన్ కు నచ్చుతుందనే భావనలో చాలా మంది నేతలు ఉన్నారు. దీంతో ఇష్టానుసారంగా మాట్లాడి గత ఎన్నికల్లో ఓటమికి వారు కూడా కారణంగా మారారనే టాక్ సొంత పార్టీలోనే ఉంది. అలాంటి నేతలు గత ఎన్నికల్లో ఘోరంగా పరాభవం పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే రోడ్డుపైకి వస్తున్న వైసీపీ కార్యకర్తలకు సీనియర్ నేత బొత్స మార్క్ రాజకీయం ఆకర్షిస్తోందనే టాక్ వినిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.